సింహికను సంహరించిన హనుమ మళ్లీ వాయువేగంతో ఆకాశ ప్రయాణం చేశాడు. అలా హనుమంతుడు 100 యోజనాలు ప్రయాణించాడు. అప్పుడు అంజనీపుత్రుడికి సముద్రపు ఒడ్డు కనిపించింది. ఆ పక్కనే ఉన్న అందమైన దీవిలో ఒక పెద్ద ఉద్యానవనాన్ని హనుమ చూశాడు. ఆ ద్వీపం చాలా అందంగా కనిపించింది. అక్కడ హనుమంతుడు దిగాడు. అప్పటికే భారీ శరీరంతో ఉన్న హనుమ తన శరీరాన్ని చిన్నదిగా చేశాడు. భారీ శరీరంతో ఉంటే రాక్షసులు గుర్తుపడతారని, అందువల్ల పని చెడిపోతుందన్న ఆలోచనతో హనుమ తన శరీరాన్ని సాధారణ వానరుల స్థాయికి తగ్గించుకున్నాడు. ఆ ద్వీపంలో విచిత్రమైన రంగులతో ఉన్న ఒక శిఖరంపైకి హనుమ చేరుకున్నాడు. ఆ పర్వత పైభాగం నుంచి చూస్తే లంకా నగరమంతా కనిపిస్తోంది. ఆ అద్భుత నగరాన్ని చూసి హనుమ కూడా ఆశ్చర్యపోయాడు. ఇలా హనుమ తన ఆకాశ ప్రయాణం ద్వారా లంకకు చేరాడు. సుందరకాండలో మొత్తం 68 సర్గలుంటాయి. కొన్ని శ్లోకాల సంకలనాన్ని సర్గా అంటారు. ఇప్పటివరకు మనం చెప్పుకున్నదంతా సుందరకాండలోని మొదటి సర్గలోని విశేషాలు. ఈ సర్గలో మన జీవితానికి సంబంధించినవి చాలా ఉన్నాయి. ఏదైనా పెద్ద లక్ష్యాన్ని మనం ఏర్పరచుకున్నప్పుడు మొదటి అడుగు ఎలా వెయ్యాలో కూడా మనకు అర్థం కాదు. ఓడిపోతామేమోనన్న భయం వెంటాడి సమర్థత ఉన్నా కూడా మనం సాధించలేమనుకుంటూ ఉంటాం. చుట్టూ ఉన్నవాళ్లు కూడా భయపెడుతూ ఉంటారు. కానీ భగవంతుడు ఏదో ఒక రూపంలో మనలో ఉన్న సమర్థతను గుర్తు చేస్తాడు. ఇక్కడ జాంబవంతుడు హనుమకు తన సమర్థతను గుర్తు చేశాడు.